సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. జనంలోకి జనసేన అంటూ ప్రజాక్షేత్రంలోకి అధికారంలోకి వచ్చిన 6-7 నెలలు గడిచిన క్షణంలోనే జనసేన పార్టీ కార్యాచరణను చేపట్టింది. పొంగనూరులో భారీ సభ నిర్వహించింది. నాగబాబు స్ట్రాంగ్ వార్నింగ్లు కూడా ఇచ్చారు. నెక్స్ట్ సభ ఎక్కడ జరగబోతుంది, జనసేన పార్టీ ప్రణాళిక ఏంటి, అధికారంలోకి వచ్చి 6-7 నెలలు గడిచిన వెంటనే ఒక సుదీర్ఘ ప్రణాళికతో జనక్షేత్రంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తోందా? ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. జనంలోకి జనసేన ఎవరు ఊహించాలంటే అధికారంలోకి వచ్చి అంటారు కదా, హనీమూన్ పీరియడ్ అన్నట్టుగా కనీసం ఒక 6 నెలలు సంవత్సరమో ముందు అధికారాన్ని ఎంజాయ్ చేసేటువంటి బిజీలో ఉంటాయి రాజకీయ పార్టీలు. కానీ జనసేన ఇప్పుడు 7 నెలలు గడిచేలోపే పొంగనూరులో సభ పెట్టింది. రేపు మళ్ళీ ప్లేనరీకి రెడీ అవుతుంది. సో మధ్యలో మళ్ళీ జనంలోకి జనసేన సిరీస్ ఉంటాయి. ఈ సభలో ప్రతి జిల్లాలో ప్లాన్ చేస్తున్నాం అని అంటున్నారు. ఏంటి అసలు దీని ఆలోచన ఏంటి, ఈ కార్యాచరణ కారణం ఏంటి? అంటే ప్రజల కోసం ఏర్పడిన జనసేన రాబోయే 10 సంవత్సరాలు యువత కోసమే నేను పార్టీ పెట్టానని చెప్పేసి ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది. మీరు అన్నట్టు దశాబ్దన్నర పోరాటం, మొక్కవని ధైర్యంతో ముందుకు వెళ్తున్నాడు. 100% స్ట్రైక్ రేటు. 6 నెలలు పరిపాలన అయిపోగానే చెప్పేశాడు హనీమూన్ పీరియడ్ అయిపోయింది, ఒక్కొక్కరిని తాట తీస్తా అన్నాడు. ఇంత మౌనం ఏంటి? మౌనం వెనక అంగీకారమా? గత ప్రభుత్వం చేసిన అవినీతిని ఎందుకు అని ముందుకు తీసుకెళ్ళకపోతున్నారు చాలామంది ఉన్నారు. కానీ ఎక్కడ కూడా తగ్గకుండా స్టెప్ బై స్టెప్ వెళ్తున్నట్టుగా మనకు కనపడుతుంది. మీరు అన్నట్టు మనం డిస్కషన్ చేసిన భాగంగా కేశవ్ గారు ప్రతిరోజు 14 రోజులు ప్రజల్లోనే ఉంటామన్నారు. ప్రతి జిల్లాకి ప్రతి నెలలో 14. అది ఎవరు ఊహించలేదు. ఈ దేశంలో ఇంతవరకు జరగల. మరి దాని ద్వారా క్షేత్రస్థాయిలో జనసేనని గ్రాస్ రూట్ లెవెల్లో తీసుకెళ్తానికి ఇప్పటికే 30 లక్షల మంది సభ్యత్వం ఉన్నారు. ఒకవైపు టీడీపీ 1 కోటి సభ్యత్వం దాటిపోయింది. దీన్ని 50 లక్షలు తీసుకెళ్తానికి ముందుకెళ్తున్నారు. మీరు చెప్పినట్టుగా జనంలోకి జనసేన అనేది ఎవరు ఊహించిన విధంగా, మీరు అన్నట్టు పదవి అంటే ఎంజాయ్ చేసే విధంగా ఉండాలి. అటు జనసేనకి, ఇటు టీడీపీకి, బీజేపీకి అన్నట్టు నుంచి అంటే జనం ఇంకా మరింత పారదర్శకంగా మేము వెళ్తాము అనేది పొంగనూరులో మన సభలను చూసాం. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఇంకా మంత్రి స్ట్రాంగ్గా మాట్లాడారు. అదే మంత్రివర్గంలోకి వస్తారు కానీ కొంచెం చల్లబడి ఉంటారు నాగబాబు గారు అనుకుంటారు అందరూ. అదే అతి చూసి మాట్లాడాలి, ఉన్నదన్నట్టు మాట్లాడతాడు, వివాదాలు కేంద్ర బృందం అని చెప్పి చాలామంది అనుకుంటారు కదా. మరి ఇంత కాముగా ఉన్నాడు, దాని వెనక ఏంటి వ్యూహం అనుకున్నాం మనం. జనవరిలో ప్రమాణ స్వీకారం అనుకున్నాం, ఫిబ్రవరి వచ్చేసింది. ఎప్పుడెప్పుడో ప్రమాణ స్వీకారం అనే సమయంలో ఊహించిన విధంగా పొంగనూరులో 74 ఎకరాలు ఈ పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఆక్రమించుకోవటం, ఇంకా వాళ్ళు బినామీలు 100 ఎకరాలు ఆక్రమించుకోవడం అనేది అపవాదం. దాన్ని తీవ్రంగా అదే స్థాయిలో వాళ్ళు కూడా ఖండించి దమ్ముంటే మమ్మల్ని అరెస్ట్ చేయని చూద్దాం అంటున్నారు. ఇదే సిచ్యువేషన్స్లో పొంగనూరులో సభ పెడతాం అనేది ఒక అంటే వాళ్ళు అన్నారంటే నిజంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అధికారులకు కూడా వార్నింగ్లు ఇస్తున్నారు. మీరు రేపు మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మీ సంగతి తెలుస్తాను. వీళ్ళు ఒకవైపు వీడియోలు రిలీజ్ చేస్తారు, డేటా రిలీజ్ చేస్తారు, ఫారెస్ట్ భూముల్ని 60 ఎకరాలు 80 ఎకరాలు ఆక్రమించేశారంటారు. కానీ చర్యలు మాత్రం ఏం కనిపించట్లేదు, వార్నింగ్లు మాత్రమే కనిపిస్తుంది. అదే చర్యల విషయంలో కొద్దిగా లేట్ అవుతున్నట్టుగా కూటమి కనపడుతుంది. అది ఉన్నట్టుగా మనం చెప్పుకోవాలి. మరి మదనపల్లిలో ఫైల్ తగలబడినప్పుడు అప్పటి నుంచి ఉంది కదా, ఇంతవరకు ఏంటి? సాక్షాత్తు డీజీపీ, అప్పటి డీజీపీ ద్వారకా తిరుమలరావు వెళ్ళి ఇమ్మీడియట్ చర్యలు తీసుకుంటే ఇంతవరకు చర్యలు లేవు. ఆ తర్వాత ఎక్కడో నేపాల్లో రెడ్ శాండిల్ పడింది, పెద్దిరెడ్డిది తీసుకొస్తున్నాం అని చెప్పేసి సాక్షాత్ డిప్యూటీ సీఎం గారు చెప్పారు. ఇంతవరకు చర్యలు లేవు. ఇకపోతే మూడోది, ఒక్కటి స్టెప్ బై స్టెప్ ఇదంతా ప్రపంచంలో ఇప్పుడు మీడియాలో అన్ని ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో చూపించారు, సోషల్ మీడియాలో చూపించారు. అడవులు మ్యాంగో గార్డెన్ మధ్య ఏ విధంగా ఆక్రమించుకుంటుందో కూడా ఎవిడెన్స్ కనపడినాయి. అధికారులు రెవెన్యూ సాక్షాత్తు సీఎం గారికి ఇచ్చారు. ఈంగాలను 3 జాయింట్ కమిటీ వేసి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వేసినప్పుడు ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఒకవైంది. లేకపోతే వాళ్ళేమీ స్పీడ్ తగ్గట్లా, వాళ్ళు నోరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే. రోజా గారు కూడా ఫుల్ వార్నింగ్ ఇచ్చారు కదా, మొత్తం భ్రష్టు పడించారు మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా అంటుంటారు. ఇంకా వాళ్ళు ఏంటంటే ట్రాన్స్లో మేమే అధికారులు ఒక రకంగా భయపెడతాం కావచ్చు, మేమే వస్తామంటాం కావచ్చు. వీళ్ళు భయపడుతున్నారు ఏంటి వాళ్ళనే మాట్లాడి. మరి ఇక్కడ దీని చర్యలు తీసుకోకపోతే భయపడుతున్నారని అనుకోవాలి కదా. ఇక్కడ ఏదైనా కానీ క్యాడర్లో ఒక ఉత్తేజం కలిగించడానికి జనసేన ప్రధాన కార్యదర్శిగా ఆయన మాట్లాడిన తీరు, సన్నాసుల్లారా అన్నాడు. తర్వాత మీరు కుక్కలతో సమానం అన్నారు. ఇంకా పరుష పదాలు గోండాలు అన్నాడు. పెద్దిరెడ్డి కాదు వాళ్ళ బాబు ఎవరైనా అని చెప్పేసి ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వరకు అందరినీ కూడా ఎవరిని వదిలిపెట్టమన్నారు. అదే మాటన మేమేమి చేయలేదు అంటున్నారు. స్కీములు అని చెప్పేసి మోసం చేసామంటున్నారు. 15,000 కోట్లు పోలవరానికి ఇచ్చేది కనపట్టలేదా? రాజధానికి 15,000 కోట్లు ఇచ్చింది కనపట్టలేదా? లేకపోతే సామాజిక పెన్షన్స్లు పెరిగిన పెన్షన్స్ 3,000 కాదు 4,000 ఇచ్చామంటే
అది దాదాపుగా 64 లక్షల మందికి ఇస్తున్నాం, 1వ తారీఖు ఇస్తున్నాము. దానివల్ల 20,500 కోట్లు ఇస్తున్నాం అంటే 5 సంవత్సరాలకి 1,00,000 కోట్ల పైన పెన్షన్స్ ఇస్తున్నాం. ఇది మీకు ఎందుకు కనపడదు? జాబ్ క్యాలెండర్ ఇచ్చాము. ఏది ప్రాధాన్యత క్రమంలో ఇస్తున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎట్లనే మాట్లాడితే మాత్రం మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టం. ఎవరు చెప్తారో అంటే ఓ రకంగా ఒక పార్టీ జనసేనని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళడానికి రాయలసీమలో నడుపు బిగించినట్టే కనపడుతుంది. ఎందుకంటే అక్కడ తిరుపతి అరణ్య శ్రీనివాసుల పక్కన ఉన్న ఎమ్మెల్యే కూడా వెళ్ళాడు దానికి. వేములపాటి అజయ్ కుమార్ వెళ్ళారు, ఒకవైపు హరిప్రసాద్ గారు వెళ్ళారు. అంటే జనసేనని క్షేత్రస్థాయిలో ఆనాటి ప్రజారాజ్యంలో కూడా మన చిరంజీవి గారిని అక్కడే గెలిపించారు ప్రజలు, తిరుపతి గెలిపించారు. ఆ తర్వాత అరణ్య శ్రీనివాసులు కూడా గెలిపించారు. ఇక పొంగనూరుతో పాటు రాయలసీమలో ప్రత్యేకంగా సామాజిక వర్గ సమీకరణ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, ఆనాటి నుంచి కొన్ని వర్గాలు పరిపాలిస్తున్న భావన కూడా ప్రజల్లో ఉంది. ఇప్పుడు ఒక అవేర్నెస్ కలిగజేస్తలో ఒక కార్యకర్తలు కావచ్చు, అటు టీడీపీకి, జనసేనకి, బీజేపీకి ఒక నాగబాబు గారి ప్రసంగం అనేది మేము ఎవరిని వదిలిపెట్టం అనేదిగా మాట్లాడిన తీరు మనకు కనపడుతుంది అన్నమాట. అది మాటల్లోనే కాకుండా చేతల్లో చూపించిన ఇదే దూకుడు రాయలసీమ వ్యాప్తంగా ఉంటుందా, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు జనంలో జనసేన స్టార్ట్ అయింది. నెక్స్ట్ ప్లీనరీ అన్నట్టు మార్చి 12, 13, 14 భారీ ఎత్తున 10 ఆవిర్భావం సందర్భంగా పిఠాపురంలో చేయబోతున్నారు. ఇక మధ్యలో ఒంగోలులో ఒక భారీ సభ, దానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒంగోలు కూడా చాలా ఇంపార్టెంట్గా తీసుకున్నారు. గతంలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జాయిన్ అయ్యేటప్పుడు అవును, కొంతమంది వైసీపీ నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు, మిగతా ఎంపీపీలు అంతా ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు అంటున్నారు. ఎమ్మెల్యేలు కూడా అంటున్నారు. ఇక 2 గెలిచిన వాళ్ళు ఉన్నారండి. ఎర్రగొండపాలెం ఒక ఆయన ఉన్నాడు, దర్శి ఎమ్మెల్యే ఉన్నారు. మరి ఇక దర్శి వెళ్ళకపోవచ్చు, ఎర్రగొండపాలెం తాటిపర్తి చంద్రశేఖర్ చూపు ఇటువైపు ఉన్నట్టు కనపడుతుంది. ఎందుకంటే ఆ రోజు బొత్స గారు పలకరించినప్పుడు బొత్స గారి పక్కన ఆయన కూడా ఉన్నాడు. సరే, వాళ్ళు కూడా పోతే ఇప్పుడు నెల్లూరు 0 అయిపోయింది. నేను చూస్తే డిప్యూటీ మేయర్ కూడా టీడీపీ వశమైంది. ఇకపోతే ఒంగోలు మీద కాన్సన్ట్రేట్ చేసి, ఎందుకంటే బాలినేని ఆయన సొంత బంధువు, ఈజ్ ట్రబుల్ షూటర్గా మొదటి నుంచి కూడా పార్టీకి ఉన్నాడు. కానీ ఆయనే బయటకు వచ్చేసరికి ఇక కేడర్ నిర్వీర్యం అయిపోయింది. ఇంకెవరు చూసేది? నెక్స్ట్ కనుక ఒంగోలులో పెడితే, ఇప్పుడు పొంగనూరు తర్వాత ఒంగోలు కనుక పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జాయినింగ్ భారీ ఎత్తున సభ 2 లక్షల మందితో గ్యాదర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అదే కనుక జరిగితే అక్కడున్న చిత్తూరు నుంచి, నెల్లూరు నుంచి ఇక్కడ ప్రకాశం కూడా దెబ్బ తగిలే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. సో ఒక ప్రణాళిక అయితే రెడీ చేసుకుంది. జనంలోకి జనసేన పెట్టడానికి కూడా ఒకవైపు వాళ్ళేమో మహానాడుకి రెడీ అవుతున్నారు, వీళ్ళేమో ప్లేనరీకి రెడీ అవుతున్నారు, వరుస పెట్టి సభలు పెడుతున్నారు. సో అంటే రాజకీయాల్లో ఈ ఆల్ టైమ్ ప్రిపరేషన్ అనేది ఎప్పుడు చూడాల, ఎలక్షన్స్ వచ్చినప్పుడు చూస్తాంలే అనుకుంటారు. ఇంత వేగంగా ఎందుకు మారుతుంది అనేది అర్థం కావట్లేదు. అంటే ఒకటి సార్, ఎందుకంటే 151 సీట్ల నుంచి 11 సీట్లు పరిమితం చేశారు. ఆయన అసెంబ్లీకి కూడా వెళ్తలేదు. ఈ మధ్య మళ్ళీ అసెంబ్లీకి వెళ్తానని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. సరే, ఏదేమైనా కానీ ప్రజల్లో ఒక నమ్మకాలు కలిగించాలంటే వీళ్ళు చేసేది కూడా ప్రజలకు చెప్పాలా. టీడీపీ పార్టీ సంస్థాగతంగా ముందుకెళ్తుంది, జనసేన వెళ్తుంది. అదేవిధంగా ఊహించిన విధంగా బీజేపీ కూడా అన్ని జిల్లాల అధ్యక్షులు కూడా అపాయింట్ చేసుకుని వాళ్ళ నూతన అధ్యక్షుడి దిశగా వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి ఎవరి ఉనికి వాళ్ళు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరన్నట్టు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు, అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే 2 సంవత్సరాల దాకా నేను జగన్ ఒక మాట కూడా అన్నాను, టైం ఇవ్వాలన్నాడు. ఇక్కడ టైం కూడా ఇవ్వకుండా 6 నెలలకు ప్రభుత్వాన్ని మార్చమంటారు. అవునవును అన్నారు. సరే, ఏదేమైనా కానీ సరే ఇక్కడున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఒకవైపు వాళ్ళ మీద గ్రాస్ రూట్లో ఎంక్వైరీ జరుగుతుంది, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి ఏం కనపట్ల. అది లేట్ అవుతుందనేది ప్రజల్లో ఉంది. ఇది పోగొట్టడానికి ఎక్కడికక్కడ సభలు సమావేశాలు పెడుతున్నారు. ఇదే కంటిన్యూ చేసేసి 2 సంవత్సరాలు కాదు, ఒక 1 ఇయర్ కూడా ఈ విజయోత్సవం అనేది కాకుండా పార్టీని సంస్థాగతంగా తీసుకెళ్తే తప్పితే మనం అవతల వ్యక్తిని అతనికున్న 40% ఓటును కూడా తీసుకోవాలంటే సంస్థాగతంగా ముందుకెళ్ళాలి. ఆ దిశగా ఒకవైపు పార్టీ సంస్థాగతంగా ముందుకెళ్తాం, తర్వాత పార్టీ పథకాలు ఏ విధంగా ఇచ్చామనేది నాగబాబు గారు చెప్పకనే చెప్పారు. కాబట్టి టీడీపీ, జనసేన, బీజేపీ ఒకే మాటతో ముందుకెళ్తున్నాయి. వీళ్ళ మధ్య ఎటువంటి తారతమ్యాలు కానీ విభేదాలు కానీ కనపట్టలేదు. అదే సమయంలో ఏంటంటే ఆరోపణలు వచ్చినప్పుడు 74 ఏదైతే సరస్వతి భూమిలో వచ్చినప్పుడు 34 ఎకరాలు ఏ విధంగా అయితే వెనక్కి తీసుకొని రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేశారు, 74 ఎకరాలు క్లియర్గా కనపడుతున్నప్పుడు అక్కడ కూడా పెద్దిరెడ్డి ఆక్రమించిన ల్యాండ్ మీద కూడా చర్య తీసుకుంటే ప్రజలకి నమ్మకం ఈ కూటమి మీద కలుగుతుంది. రైట్. థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు. ఇది జనసేన పార్టీ ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతో ముందడుగు వేస్తుంది. రాబోయేటువంటి రోజులు అంటే బహుశా ఈ నెలలోనే ఒంగోలులో భారీ బహిరంగ సభ నిర్వహించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్లేనరీకి ఎలాగూ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 10 లక్షల మందితో సభ నిర్వహించేందుకు జనసేన పార్టీ సన్నద్ధం అవుతుంది. ఇక
జనంలోకి జనసేన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రతి నెల ప్రతి జిల్లాలో చేయాలనేది టార్గెట్గా పెట్టుకున్నారు. గత ప్రభుత్వంలో హయాంలో జరిగినటువంటి తప్పిదాలపైన సమగ్ర నివేదికలు రెడీ అవుతున్నాయి. అతి త్వరలోనే కఠినమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఒంగోలు సభకు రాబోతున్నారనేటువంటి సమాచారం కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. ఒంగోలు సభకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మరి కొద్ది రోజుల్లోనే వెలుగు చూసేటువంటి అవకాశం కనిపిస్తుందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.